హాయ్ చైతన్య గారు, నమస్తే అండి. ఇప్పుడు ట్రంప్ గారు రోజుకొకలా బిహేవ్ చేస్తున్నారు కదా. మొన్న ఐటీ సిఇఓ మీటింగ్ లో కూడా అతను చెప్పడం జరిగింది. ఏమనంటే మన భారతీయులను తర్వాత చైనా పీపుల్స్ ని కూడా జాబ్స్ తీసుకోవద్దు, ఐటీ కంపెనీలు జాబ్స్ వద్దు, ఇక్కడ మన అమెరికా వాళ్ళకి జాబ్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని వల్ల మన భారతీయులకి నష్టం అంటారా, లాభం అంటారా, అసలు ఏంటి పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. దివ్యదర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఎండి గారికి మీకు కూడా నమస్కారం అండి. సో ఈ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకి మేమంతా కూడా ఆన్సర్ చెప్తాం. అయితే నిజంగానే మీరు అడిగిన కొంచెం చాలా బాగుందండి. ఎందుకంటే అమెరికా అనేది ఒక కళ ప్రతి భారతీయుడికి. ఫస్ట్ తన కళని సాకారం చేసుకుందామని 1940 నుంచి ఇప్పుడు దాకా ఎందరో అమెరికన్స్, ఇండియన్స్ అమెరికాలో ఉండి ఇప్పటికీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం శాపం కిందనే మనం అనుకోవాలి. కారణం ఏంటంటే అసలు అమెరికా అనేది ఒక దేశమైనా కూడా ఎంతో ప్రపంచ దేశాల ప్రజల యొక్క కలయిక. అందులో 12% జనాభా భారతీయులు, 11% జనాభా చైనీయులు, అలాగే ఇతర దేశాల జనాభాతో కలిపింది అమెరికా. ఇండియన్స్ తీసుకోకూడదు, అమెరికన్సే ఫస్ట్ అని అంటే నిజంగా అది అమెరికన్స్ కి బాగా నష్టం, అలాగే ఇండియన్స్ కూడా బాగా నష్టం. కారణం ఏంటంటే ఒక ఐటీ కంపెనీలో ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలంటే అమెరికన్ టెక్ కంపెనీలోనే డెవలప్ అవుతుంది. ఇంక్లూడింగ్ చాట్ జీపీటీ దగ్గర నుంచి టెక్నాలజీ దాకా. మీకు తెలుసు బిల్ గేట్స్ గురించి కానీ, లేదంటే ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్ గురించి కానీ, అలాగే ఈ సీఈఓలంతా కూడా అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో బాగా చదువుకుని వీళ్ళంతా బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేసి అక్కడ నుంచి ఇండియన్స్ కూడా రిక్రూట్మెంట్ చేసుకుని ఇండియన్స్ వాళ్ళు కలయికతోటి అన్ని లక్షల కోట్ల సామ్రాజ్యం కింద అయిపోయింది. సో ఈ టైంలో ఇండియన్స్ కున్న మేధస్ ని అమెరికా ఉపయోగించకపోతే వాళ్ళకే ఖచ్చితంగా నష్టం, అలాగే ఇండియన్స్ కూడా నష్టం. 100% ఫ్యూచర్ సాఫ్ట్వేర్ రంగం మీద ఇది చాలా ప్రభావం చూపుతుందండి. ఇప్పుడు ట్రంప్ ఏఐ చాట్ జీపీటీ వల్ల ఐటీ విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటది అంటారా? ఎస్, మీరు ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ కొంచెం దగ్గరగానే ఉన్నాయి. అయితే ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలకే నష్టం. ఎందుకంటే ట్రంప్ అనే అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలియదు. అంటే ట్రంప్ని నేను మరీ వేరేగా అంటలేదు, కానీ ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రపంచ దేశాలకి తను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోదామని భ్రమలో ఉన్నాడో భ్రాంతిలో ఉన్నాడో ఎవరికి అర్థం అవ్వట్లేదు. అతడు యుద్ధాల గురించి తనే చేశాను అంటాడు. ఫస్ట్ తన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోకుండా విదేశాల విద్యార్థుల మీద పడడం అనేది నిజంగా అమెరికాకి నష్టం. కారణం ఏంటంటే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం కూడా భారతదేశం అలాగే రష్యా ఇలాంటి దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థల మీద ఆధారపడి ఉందన్న విషయం ఆయన మర్చిపోకూడదు. కొన్ని లక్షల కోట్లు ఐటీ ద్వారానే అమెరికాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, మన ఇండియన్స్ 140 కోట్లు. ఫేస్బుక్ వాడే వాళ్ళు ఎంతమందో తెలుసా ఇండియాలో? 70 కోట్ల మంది. అలాగే గూగుల్ ఉంది. గూగుల్ ప్రపంచంలో ఉన్న దేశ జనాభాలో, ఇండియా జనాభాలో ప్రతి చిన్నపిల్లాడు కూడా గూగుల్ తాక్తోనే మాట్లాడతాడు. ఎందుకు అంటే వీళ్ళు క్రియేట్ చేసిన ప్రతి కంటెంట్ కూడా ఇండియన్స్ యొక్క నరనరాల్లో ఉండిపోయింది. అలాగే ఇండియన్స్ యొక్క మేధస్ వల్ల, ఇండియన్స్ యొక్క బిహేవియర్ వల్ల దానికి తగ్గట్టుగానే ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా డిజైన్ చేశారు. అందుకే ప్రతి కంపెనీ సీఈఓలో కూడా ఇండియన్సే ఉన్నారు. సత్యా నాదెండ్ల ఇలాంటి వాళ్ళందరూ కూడా మన ఇండియన్సే కదా. ఖచ్చితంగా తను తీసుకుంటే రాంగ్ అని అదే రోజు ఆ టెక్ కంపెనీ సీఈఓలే చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అంటే ఏంటంటే మన లోపల ఉన్న విర్చువాలిటీ, అంటే మన మేధస్సునే బయటకు తీసి డెవలప్ చేసిన ఒక స్మాల్ కంటెంట్, అంటే ఒక స్టోరేజ్ అనమాట. ఇది మనదే కాదు, అందరిదే కలిపి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10x10 అంతాను ఒక పిల్లవాడిని అడిగాం అనుకోండి, 100 అని చెప్తాడు. ఇంకో పిల్లవాడు 90 అని చెప్తాడు. ఇంకో పిల్లవాడు 80 అని చెప్తాడు. 100 అని 100 మందితో మాట్లాడితే
90 మంది 100 అని చెప్పాను అనుకోండి, ఆన్సర్ 100 కరెక్ట్. పాయింట్ అర్థమైందా? సో ఆన్సర్ 100 కరెక్ట్ ఎలా అయింది? యాక్యురేట్ గా 90 మంది 10 into 10 100 అన్నారు కనుక. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు అర్థమైందా అండి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరూ మాట్లాడే, అందరూ స్టోర్ చేసుకున్న దాంట్లో ఉన్న బెస్ట్ తీసిన ఒక ఇంటెలిజెన్స్. దీని ద్వారా ప్రపంచం అంతా రన్ అవుతుంది అని అంటున్నారు. నిజంగానే అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగానే ప్రతి ఒక్కరికి నష్టమే. ఇంకెందుకు ఇంటెలిజెన్స్ అక్కర్లేదు కదా. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాయాలి, ఈ పుస్తకం రాయాలంటే నేను 100 బుక్స్ చదివి పుస్తకం రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ వల్ల ఎప్పుడో రాసిన పుస్తకాలన్నీ స్టోరేజ్ ఉన్నాయి. నేను ప్రాంప్ట్ కొడితే నేను పుస్తకం రాసేయగలుగుతున్నాను కదా. అంటే మనం ఒక క్వశ్చన్ మనం ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఒకప్పుడు గూగుల్ తాత ఇచ్చేవాడు, గూగుల్ తాత నష్టం ఉంటది అంటారా, లాభం ఉంటది అంటే అంటే స్టూడెంట్స్ కానీ అంటే ఖచ్చితంగా ఏ పనైనా అండి ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంటుందండి. ఫ్యూచర్ లోని ఐటీ జాబ్స్ ఉంటాయా, ఉండవా? ఉంటే ఏ జాబ్స్ ఉంటాయి? నిజంగా ఫ్యూచర్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ లో కొన్ని జాబ్స్ ఉండవండి. అందుకే ఇందాక అడిగిన క్వశ్చన్ లో నేను సమాధానం చెప్పాను. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు ఉన్న డేటాని ఒక చోట స్టోర్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చే ఉన్న అన్నింటికి ఆన్సర్స్ ఇచ్చేస్తుంది అది. సో చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వరల్డ్. సో ఇంకా కొన్ని జాబ్స్ ఉండవు, లైక్ కంటెంట్ రైటింగ్ ఉండదు, బిజినెస్ లో ఇంకా టెలికాలింగ్ జాబ్స్ కూడా ఉండవు, అలాగే టీచింగ్ జాబ్స్ కూడా ఉండవు. కారణం ఏంటంటే ఇండియన్ అంటే నేను ఇండియన్స్ అన్నానని కాదు, ఇండియన్ బుక్స్ మొత్తం కూడా ఓల్డ్ బుక్స్ అండి, ఇప్పుడు దాకా మారలేదు. సో పాత పుస్తకాలు ఆల్రెడీ చాట్ జీపీటీలోనే ఉన్నాయి కదా. సో అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అందులోనే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా అందులోనే ఉన్నాయి, ప్రాబిలిటీ, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ అందులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము ఈ చాట్ జీపీటీ వల్ల అంటే చూసి అలాగా సెల్ లోని మనం రాసుకునే కన్నా, ప్రిపేర్ అయ్యే కన్నా బుక్ లో చదివితే బెటర్ అంటారా, అలాగా అది బెటర్ అంటారా? నిజంగా చూస్తే కొంత గుర్తుంటుంది, రాస్తే ఇంకొంత గుర్తుంటుంది, వింటే ఇంకొంత గుర్తుంది. అందుకే మేము స్వాట్ టెక్నిక్ అని అంటాం. అంటే నేను బుక్ కోసం కూడా నేను మాట్లాడాలి. ఎస్ నిజంగా చూస్తేనే మంచిది. కానీ ఈ టెక్నాలజీ అంతా చూసి అంతకన్నా దాటిపోయింది. అది మనం చూడలేం, ఓన్లీ బుక్ లోనే. అంటే విర్చువల్ గా మాత్రమే చూడగలం, రియల్ గా ఒక పుస్తకంలో చదువుకోలేం. అర్థమైందండి? కొన్ని లక్షల కోట్ల జీబీలు అంతా కలిసి మైక్రోసాఫ్ట్ సర్వర్స్ లోను, గూగుల్ సర్వర్స్ లోను, ఇంకా విర్చువల్ సర్వర్స్ లోను, ఇలా వరల్డ్ వైడ్ సర్వర్స్ లో స్టోర్ అయిపోయింది. ఇది దాని నుంచి బయటకు వచ్చింది ఈ విప్లవం. ఖచ్చితంగా ఐటీ జాబ్స్ అయితే కొన్ని ఐటీ జాబ్స్ ఉండవు, ఇంక్లూడింగ్ కోడింగ్ ఆల్సో. కోడింగ్ ఉండదు, డిజైనింగ్ ఉండదు, టీచింగ్ ఉండదు, కోడింగ్ కూడా ఉండదు. ఇప్పుడు అందరూ వాటి మీద పడుతున్నారు కదా. అయిపోయింది కదా కోడింగ్. కోడింగ్ బట్టి